ఇంకా కొన్ని ఆసనాలు చూపిస్తుంది చూడండి. దీన్ని ఇలా పెట్టుకొని ఇది పవన ముక్తాసనం. అంటే మనలో ఈ పవన ముక్తాసనం ఎందుకంటే నీలో ఉన్న గ్యాస్ని అన్నిటి కూడా తీసేస్తారు. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ పవన ముక్తాసనం పనిచేస్తాయి. తర్వాత మీకు వజ్రాసనం అనమాట. అంటే మీకు ఎప్పుడైనా కడుపులో డైజెషన్ కాక కడుపులో విధంగా ఉన్నప్పుడు ఇలా వజ్రాసనం వేసుకొని ఇలా కూర్చొని ఇలా ఎరువుల నీ డైజెషన్ సిస్టమ్, నీ గట్టు వర్క్ చాలా బాగా అవుతుంది. అంటే అందరూ అంటుంటారు కదా, నీ గట్టు చాలా హెల్తీగా ఉంటే నువ్వు హెల్తీగా ఉంటావు. సో నీ మెయిన్ డైజెషన్ సిస్టమ్ డైజెషన్ అవ్వాలంటే ఈ వజ్రాసనం చేయడం. ఎప్పుడైనా నువ్వు అన్నం తిన్నప్పుడు ఇలా వేసి నీకు ఒక విధంగా అనిపించినప్పుడు అంతే శ్వాసను బయట తీసుకొని వదిలేసినట్లు. సో ఈ విధంగా వదిలేస్తాం. తర్వాత నీకు భుజంగాసనం ఒకటి ఉంటుంది. భుజంగాసనం ఎట్లా అంటే ఇలా ఉంది, చూసారా? నేను ఇలా ఉన్నా కదా, నేను ఇలా పట్టుకొని ఈ రెండు ఇట్లా పట్టుకొని ఈ పొట్టను ఈ విధంగా చేయడం వల్ల నీ స్టమక్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చేయండి, చూడండి. సో ఈ విధంగా చాలా ఆసనాలు ఉంటాయి. సో ఈ ఆసనాలను మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.